ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ తీర్థం పుచ్చుకున్న జంగారెడ్డిగూడెం బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ వాసులు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన ఎమ్మెల్యే. శిక్షణ పొందిన వారికి కుట్టు మిషన్స్ అందజేయాలని ఎమ్మెల్యేను కోరిన మహిళలు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపాలిటీ అధికారులు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. తడి చెత్త, పొడి చెత్త ద్వారా తయారైన వర్మి కంపోస్ట్ ద్వారా లాభాల ప్రదర్శన. స్వయం ఉపాధిపై శిక్షణ పొందుతున్న జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలియజేసిన ఉపాధ్యాయులు. భూ సంస్కరణలు అమలు చేయాలంటూ జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ నందు నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు. ఉపాధి హామీ చట్టం పేరు మార్పుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలు, వామపక్షాలు. జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధిని బాధితులకు ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. పట్టణాధ్యక్షులు కొండరెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడారు. ఆపదలు ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి ఎంతో దోహదపడుతుందని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన పేదవారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో దోహదపడుతుందని అన్నారు. రాష్ట్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ అందించిన దానిలో చింతలపూడి నియోజకవర్గం 5వ స్థానంలో ఉందని చెప్పారు. ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్ అలాగే రూరల్ సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 10 మంది బెనిఫిషరీస్ కి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. దాదాపు 7,50,000 రూపాయలు మరి ఈ రోజు ఇక్కడ 10 మందికి ఇవ్వడం జరిగింది. ఈ సీఎంఆర్ఎఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఆరోగ్యపరంగా మరి ట్రీట్మెంట్ చేయించుకుని మరి డబ్బుకి ఇబ్బంది ఉంది, ప్రభుత్వం కొంత వెసులుబాటు కలిగించడానికి ఈ యొక్క ఆర్థిక ఇబ్బందుల్లో తోడు ఉండడానికి ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ చెక్ ముఖ్యమంత్రి సహాయ నుంచి మరి ఇవ్వడం జరుగుతా ఉంది. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే చింతలపూడి కాన్స్టిట్యూన్సీ సంబంధించి 6 కోట్ల పైగా మరి సీఎంఆర్ఎఫ్ చెక్స్ మనం ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా కొన్ని చెక్స్ మరి రాబోతున్నాయి. దీంతో పాటుగా ఎవరైతే మరి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకోవాలి, వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు వారు కనుక మరి ఆ పర్టికులర్ హాస్పిటల్ నుంచి ఆ యొక్క ట్రీట్మెంట్ సంబంధించిన ఎస్టిమేట్స్ తెచ్చుకొని మరి ఎమ్మెల్యే ఆఫీస్కి వస్తే మీకు ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ క్రెడిట్ కూడా ఇవ్వబడుతుంది. ఉదాహరణకి మీరు చేయించుకునే ట్రీట్మెంట్ ఒక 80,000 రూపాయలు కనుక అవుతే మీరు ఆ హాస్పిటల్ దగ్గర నుంచి 80,000 రూపాయలు దేనికి అవుతుంది అనేది కనుక మీరు ఎస్టిమేట్స్ తీసుకొస్తే మేము మరి గవర్నమెంట్ కి, ముఖ్యమంత్రి గారికి ఒక ఎల్ఓసి మరి ఇస్తూ ఈ పలానా ట్రీట్మెంట్ కి 80,000 రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి మీరు సాయం చేయాలని చెప్పి నేను కోరడం జరుగుతోంది. జంగారెడ్డిగూడెం గ్రామ శివారు బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీకి చెందిన 10 మంది నివాసితులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చినట్లు ధృవీకరించారు. టీడీపీ నాయకులు గుమ్మడి ప్రసాద్, పెనుమర్తి రామ్ కుమార్ తదితరుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్, ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ నాయకత్వంలో పార్టీలో చేరినట్లు ప్రకటించారు. టీడీపీ పార్టీలో వలసలు ప్రారంభమయ్యాయని, భవిష్యత్తులో మరిన్ని వలసలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరిని టీడీపీలోకి రావాలని ఆహ్వానిస్తున్నట్లు, వచ్చిన వారి వివరాలను స్థానిక నాయకత్వం ద్వారా అధిష్టానికి తీసుకువెళ్లనున్నట్లు తెలియజేశారు. వివిధ పార్టీల నుంచి వలస వచ్చిన వారిని తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం టౌన్ లో ఉన్నటువంటి బాటగంగనమ్మ గుడి ఉర్లపు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం కుటుంబంలోకి 10 మంది పైగా మరి జాయిన్ అవ్వడం జరిగింది. ఇందాక నాగేశ్వర గారు చెప్పినట్టు మరి గత పార్టీలో, వైసీపీ పార్టీలో వారికి ఎన్నో అవమానాలు, సరైన గుర్తింపు లేక పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని పక్కన పెట్టి ఎంతో బాధపడడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ అంటే మరి కార్యకర్తలకి పెద్దపీట వేసే మరి పార్టీ సిద్ధంగా చూస్తే మీరు ప్రజలే దేవుడు, సమాజమే దేవాలయం అని ఆనాడు అన్నగారు ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. అదే స్ఫూర్తితోటి మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు మరి కార్యకర్తల్ని గుండెలో పెట్టుకుని మరి ఈ రోజు చూస్తే ఎన్నో లక్షల మంది కార్యకర్తలు మరి తెలుగుదేశానికి అండగా ఉన్నారు. ఈ రోజున మీరు ఈ యొక్క తెలుగుదేశం పార్టీలోకి రావడం నిజంగా చాలా చాలా ఆనందిస్తున్నాం, మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క జాయినింగ్స్ టీడీపీలోకి ఈ రోజుతో ఆగవు, ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. మరి రాబోయే రోజుల్లో కూడా మీరు చూస్తారు ఎంతో మంది మరి తెలుగుదేశం కుటుంబంలో రావాలనుకుంటున్నారు. ఇవన్నీ కూడా
మేము లోకల్ గా మాట్లాడుకుని అలాగే పార్టీ అధిష్టానం తీసుకువెళ్లి సరైన సమయంలో వాళ్ళు మరి మేము పార్టీలోకి జాయిన్ చేసుకోవడం కూడా జరుగుతుంది. స్థానికుల యొక్క రిక్వెస్ట్ ఏంటంటే అప్పటి నుంచి కూడా మరి ఇది జంగారెడ్డి మున్సిపాలిటీలోకి కలపాలని వాళ్ళు చెప్పారు. దానికి సంబంధించిన గవర్నమెంట్ కూడా చేయడం జరిగింది. మరి తీర్మానం కూడా రిజల్యూషన్ కూడా తీసుకోవడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో మరి ఈ యొక్క భాగంగా లేఅవుట్ ని జంగారెడ్డి మున్సిపాలిటీలో కలిపే విధంగా మేము కృషి చేసి మీకు అది బహుమతి అయిపోతుందని చెప్పి నేను ఈ యొక్క ద్వారా మన బాటకంగాను ప్రైవేట్ కాలనీ నుంచి రెగ్యులర్ గా వైసీపీ కుటుంబం నుంచి 10 మంది కార్యకర్తలు మన టీడీపీ యొక్క విధి విధానం నచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోవడం ద్వారా ఇవన్నీ కూడా మనం చేసే కార్యక్రమాలు నచ్చి వీళ్ళు దానికి ప్రభావితులయ్యి మనకి పార్టీలో చేరడానికి వచ్చారండి. అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు అలాగే గౌరవ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గారు యాదవ్ గారు సారథ్యంలో మన పార్టీ ఆఫీస్ లో ఇక్కడ జంగాడూరులో దగ్గరగా 15 మంది దాకా మన పార్టీలో జాయిన్ అయ్యారండి. వీళ్ళందరికీ కూడా మేమందరం కౌన్ పార్టీ ద్వారా గౌరవంగా స్వాగతం పలుకుతున్నామండి. రేపటి నుంచి అన్ని రకాల ఏ కార్యక్రమాల్లో కూడా వీళ్ళందరికీ కూడా మేము అన్ని కలిగిస్తామండి. నేను 10 సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీలో పనిచేస్తున్నాను. అలాగే ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చక తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ఆ పార్టీలో కూడా నేను చాలా పనులు చేస్తాను. తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఇక్కడ నుండి పార్టీలు అన్నింటిలో కట్టుబడి కార్యకర్తలతో నాయకులతో అందరితో కలిసి పనిచేస్తానని తెలియజేస్తాను. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయం నందు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు. చెత్త చెదారాలను వాటి ద్వారా వచ్చే వర్మీ కంపోస్ట్ తయారు విధానం, వర్మీ కంపోస్ట్ ద్వారా మొక్కలను ఏ విధంగా పెంచుకోవచ్చు అనే దానిపై ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ బాటిల్స్ లో వర్మీ కంపోస్ట్ వేసి మొక్కలు ఇళ్ల వద్ద ఏ విధంగా అలంకరణ చేస్తూ పెంచుకోవచ్చు అనే దానిపై అవగాహన కల్పించారు. మున్సిపాలిటీ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి చిన్న దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ కర్టూరి రమాదేవి, తెల్లగరపు జ్యోతి, కంచర్ల గీత, మున్సిపాలిటీకి చెందిన వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సచివాలయ సిబ్బంది, టీఎంసీ నాగమణి, ఆర్ఐ సుబ్బారావు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. ప్లకార్డులను ప్రదర్శన చేశారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రధాన వీధుల గుండా ర్యాలీ చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణానికి దోహదపడాలని మీడియాతో వెంకటరమణ, నాగలక్ష్మి కోరారు. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మన మున్సిపల్ ఆఫీసు ద్వారాగా 3 డస్ట్బిన్లు ఇస్తున్నాము. పొడి చెత్త, తడి చెత్త, ప్రమాదకరమైన చెత్త. ప్రతి ఒక్కరు కూడాను ఖాళీ బాటిల్ రోడ్డు మీద పాడేయకూడదు, చెత్త పాడేయకూడదు, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోడ్లు కానీ మన ఇంట్లో కానీ ఇంటి లోపల కానీ పరిశుభ్రంగా ఉంచుకుని మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారము ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛంద స్వర్ణాంధ్ర ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగా 2025 జనవరి మాసం నుంచి 2025 డిసెంబర్ మాసం వరకు ప్రతి 3వ శనివారము స్వచ్ఛ దివాస్గా ప్రకటించి వివిధ రూపాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగానే ఇప్పుడు కూడా ఈ ఎన్విరాన్మెంటల్ పర్యావరణ హిత సంపద సృష్టి, అలా విధంగా పర్యావరణ హిత వ్యాపారాల అభివృద్ధి, దాంట్లో భాగంగా తడి చెత్త నుంచి ఎరువు తయారీ, తడి చెత్త నుంచి బయోగ్యాస్, అదేవిధంగా ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర వ్యర్థాల నుంచి రీసైక్లింగ్ ప్రొడక్షన్ ఉత్పత్తి చేసి పర్యావరణానికి హానికరం కాకోకుండా చేయడంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇంటి దగ్గరే తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్తగా విడదీసేసి వాటి నుంచి ఎరువుల తయారీ, ఏదైతే పొడి చెత్త నుంచి సంపద సృష్టి కార్యక్రమాన్ని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. అట్లా భాగంగానే ఈ రోజు కూడా మున్సిపల్ కార్యాలయం నుంచి బోస్మి సర్కిల్ వరకు ప్రజలకు అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించి మనోహారం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు PM సూర్యగారి యోజన పథకం ద్వారా, యోజన ద్వారా సబ్సిడీ పొంది సూర్యరశ్మి ద్వారా అందరూ విద్యుత్ను ఉపయోగించుకొని వాటిని కూడా మనము ఏదైతే ఆ బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతుందో దాని కాలుష్య కారణంతో వాటినంతా తగ్గించి పర్యావరణ హిత కోసం అందరూ ఈ సూర్య గారు పథకాన్ని వినియోగించవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ సహకరించి జంగారెడ్డిగూడెం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి మా వారు వచ్చినప్పుడు మాత్రమే చెత్తను మా బళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఎలాంటి రోడ్లలోనూ కాలువల్లోనూ చెత్త వేయకూడదని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ
పాఠశాలలో కేవలం చదువు ఆటలు మాత్రమే కాకుండా చేతి వృత్తులపై కూడా విద్యార్థులకు అవగాహన పెంచుకునే విధంగా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా చేస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలియజేస్తున్నారు. గత 2 మాసాల క్రితం చాక్ పీస్ తయారీపై విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి తయారు చేయించినట్లు చెప్పారు. అదేవిధంగా పూల బుకేల తయారీపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి జిల్లా సైన్స్ వేర్ ప్రదర్శనకు సైతం ఎంపికైనట్లు తెలిపారు. చేతి వృత్తులపై విద్యార్థులకు తర్ఫీదిస్తే ఉపాధి అవకాశం కూడా పొందుతారని తెలిపారు. చేతి వృత్తులపై మక్కువ చూపే విద్యార్థులకు మాత్రమే ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు, తల్లిదండ్రుల ప్రోత్సాహం సైతం ఉంటుందని చెప్పారు. బాయ్స్ హై స్కూల్ జంగారెడ్డిగూడెంలో చదువుతున్న మా పిల్లలందరూ కూడా మరి చదువుతో పాటు ఆటల్లో కూడా మంచి ప్రావీణ్యం పొందారు. మరి జాతీయ స్థాయిలో కూడా మా విద్యార్థులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా చదువు ఆటలనే కాకుండా మరి ఇలాంటి బొకేలు తయారు చేయటం, చిన్న చిన్న చాక్ పీసులు తయారు చేయడం, చేతి వృత్తుల్లో కూడా అనేక విషయాల్లో మా విద్యార్థులు ప్రావీణ్యం పొందారు. అదేవిధంగా ఇంకా ఈ విధంగా వీళ్ళు బాగా నేర్చుకుని వీళ్ళ పనులు వీళ్ళే సొంతగా నేర్చుకోవాలని మేమందరం కూడా ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. జిల్లా పరిషత్ హై స్కూల్ బాయ్స్ నుంచి పిల్లలకి విద్యతో పాటుగా ఈ చదువుతో పాటుగా ఈ మనం బొకేలు కట్టడం, ఇతర యాక్టివిటీస్ కూడా నేర్పడం కోసం మా పీడీ గారు ఇలా మా హిందీ మాస్టర్ కూడా వీళ్ళు సహాయం చేస్తూ పిల్లలకి అనేక రకాలుగా అనేక విద్యల్లో ప్రావీణ్యం సంపాదించడం కోసం మా వంతుగా ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జిల్లా పరిషత్ హై స్కూల్ బాలుర పాఠశాల నుంచి జంగారెడ్డిగూడెం మానవత స్వచ్ఛంద సేవా సంస్థకు లక్షల రూపాయలు విలువ చేసే అంబులెన్స్ ను విరాళంగా అందజేసిన గీతా నారాయణను ఆ సంస్థ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. పూలదండలు వేసి సెలవుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మానవత రమణమూర్తి, కన్వీనర్ త్రిపుర రమేష్, కొరియర్ రమేష్, ఆడిట్ చైర్మన్ దల్లి కేదారేశ్వర రెడ్డి, రీజియన్ చైర్మన్ దల్లి రామాంజనేయ రెడ్డి, కార్యవర్గ సభ్యులు తన్నీరు రామకృష్ణ, మొగల్నిడి శ్యాంబాబు, ఆత్మీయ సహకార కమిటీ సభ్యులు అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. తన తండ్రి మాజీ సర్పంచ్ స్వర్గీయ తల్లాడు సత్యనారాయణ పేరు మీద పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంపై గీతా నారాయణ సేవలను అయినాల రమణమూర్తి, రామకృష్ణలు కొనియాడారు. పార్టీలకు అతీతంగా నిస్వార్థంగా గీతా నారాయణ చేస్తున్న సేవలను వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శేషుబాబు, మేకా శశికళ దంపతులు, తల్లాడ శ్రీనివాస్, పిపిఎన్ చంద్రరావు, బత్తిన చిన్న, కుక్కల ధర్మరాజు, అబ్బాస్, పెప్సీ శ్రీను తదితరులు పాల్గొన్నారు. మీరు చదివేటప్పుడు మైనార్టీ అంటారు. ఆ పదాలే తెలియవు. ఇప్పుడు రాజకీయం వచ్చింది కాబట్టి నేను బీసీ నాయకులు, నేను ఎస్టీ నాయకులు, నేను ఇంకో నాయకులు, ఇంకో నాయకులు అంటారు. ఆ రోజులో లేదు. నన్ను ఈ ఊళ్ళో ఏరా అల్లూరి అని పిలిచేంత చదువు ఓన్లీ సత్యమంటిగా ఉంది. అలాగే మేము మిత్ర స్నేహితుడు వాళ్ళం. ఆ రోజులు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ముఖ్యంగా నేను ఒక చెప్పదలుచుకున్నాను. మనం పూర్వజన్మలో ఏదైనా మంచి చేసినట్టు, సమాజానికి ఏమైనా సేవ చేసినట్లయితే, ఇతరులకి మనకు ఉన్నతుల్లో మనం సాయం చేసినట్లయితే ఈ జన్మలో మనకి ఉత్తమమైనటువంటి కుమారులు కలుగుతారని నేను ఘంటాపదంగా చెప్తాను. ప్రారంభం నుంచి ప్రిన్సిపల్ గారు కానివ్వండి, కేంద్ర గారు కానీ కూడా నాన్నగారు భౌతికంగా లేకపోయింది. నాన్నగారిని స్మరించుకుంటూ సర్వీస్ యాక్టివిటీస్ చేయాలి, ప్రతి సంవత్సరం ఏదో యాక్టివిటీస్ చేస్తూ నాన్నగారు ఉన్నారు ప్రజల్లో అనే తలంపుతో మొదటిసారిగా వాటర్ ట్యాంకర్ ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీకి. దాని తర్వాత గీత కార్మికుల భవనాన్ని రెనోవేషన్ కార్యక్రమం చేయడం జరిగింది. దాని తర్వాత బాయ్స్ హై స్కూల్లో స్త్రీలు లేక వాళ్ళకి ప్రత్యేకించి బోర్ లేక ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ స్కూల్కి బోర్ వేసి ఆ పిల్లలకి మంచినీటి సౌకర్యం, శానిటేషన్ అవసరాల కోసం బోర్ని చేయడం జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు సర్వీస్ ఇస్తున్న అధికారులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీ కార్యక్రమాలు ఏంటైనా సరే మా మానవ సంస్థ తప్పకుండా మా అవసరం ఏదన్నా మీకు తెలిసినట్లయితే, మీరు తెలియజేసినట్లయితే మా వంతు సహాయ సహకారం అందిస్తామని సౌభాగ్యం తెలియజేస్తుంది. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. టి నర్సాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుడెల్లి వెంకట్రావు మాట్లాడుతూ, ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పొడుస్తుందని, ఒక పక్కన కోట్ల రూపాయల ఉపాధి నిధులు కేటాయించాల్సింది పోయి ఏటిగట్టుకు కోత విధిస్తున్న చందంగా పోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేర్లు మారడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మికులు సంఘం నాయకులు మడకం సుధారాణి, మురళి, బరగడ కుమారి, శిరీష, అగ్గి రాముడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేటువంటి దాంట్లో భాగంగా ఒకటి
పేస్ యాప్ అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టారు. ఈ పేస్ యాప్ అనే దాని పేరుతో ఉపాధి హామీకి ఉరివేసేటువంటి పని చేశారు. రెండవది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేటాయించాల్సినటువంటి నిధులను కేటాయించకపోగా ఈ రోజు కోత విధించి ఉపాధి హామీ ఉసురు తీసేటువంటి విధంగా పేర్లు మార్పు చేసి అనేక రకాలైనటువంటి కొర్రీలు పెడుతున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తా ఉంది. దాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కోత విధించినటువంటి నిధులు ఉన్నాయో వాటిని అమలు చేయాలని ఉపాధి హామీ చట్టాన్ని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా ఉంది. ఇది మహాత్మా గాంధీ పేరును తీసివేసి వేరే వేరే పేర్లు తీసుకొచ్చి పెడతామని చెప్పి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చెబుతూ ప్రకటిస్తా ఉంది. దీన్ని యావత్తు ప్రజానికం వ్యతిరేకించాలని కోరుతూ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ రోజు మండల డెవలప్మెంట్ అధికారికి వివరాన్ని ఇవ్వడం జరిగింది. అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పాత పద్ధతిన యథావిధిగా కొనసాగించాలని బుట్టాయిగూడెంలో ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మల సురేష్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో వికసిత్ భారత ఆజీవిక మిషన్ గ్రామీణ్ పేరిట కొత్త చట్టాన్ని తీసుకువస్తూ పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టిందని, ఈ బిల్లు చట్టం రూపం ధరిస్తే 11 కోట్ల మంది కూలీలు ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు. వికసిత్ భారత్ నినాదం వెనుక దాగిన అసలు ఉద్దేశ్యం ఉపాధి హామీని హక్కుగా కాకుండా ఒక పథకంగా మార్చి ఆచరణలో నీరుగార్చే చర్యకు పాల్పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కారం రాఘవ, తగరం బాబురావులు మాట్లాడుతూ ఆడ మగ తారతమ్యం లేకుండా 600 రూపాయలు కూలీ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూషణం, శ్యాంబాబు, బన్నె వినోద్, దాడి మారయ్య, పాయం మున్నోకరాజు, గోగుల పండు, మురళి తదితరులు పాల్గొన్నారు. ఉపాధి ఉందో దాని పేరున ఈ రోజు మహాత్మా గాంధీ పేరును రద్దు చేస్తూ మరొక పేరును తీసుకొస్తుంది. ఈ రోజు మనం ప్రధానంగా ఏమంటామంటే మహాత్మా గాంధీ అంటే ఒక బాపూజీగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే దాన్ని ఈ రోజు మహాత్మా గాంధీ పేరును ఈ రోజు భారతదేశంలో లేకుండా చేయడం కోసమే ఈ రోజు ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చట్టాన్ని ఈ రోజు రద్దు చేస్తూ మరొక కొత్త తీసుకురావడం అంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఏదైతే జాతీయ ఉపాధి పని ఉందో దాన్ని ఈ రోజు రద్దు చేస్తూ ఈ రోజు రాష్ట్రం కూడా దాన్ని కల్పితం చేస్తుంది. ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఏజెన్సీ బుట్టాయిగూడ మండలంలో ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి సవరణకు వ్యతిరేకంగా మేము ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం. కారణం ఏంటంటే ఆనాడు భారతదేశంలో గ్రామాల్లో ఉన్నటువంటి కరువును దృష్టిలో ఉంచుకొని యూపీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. ఈనాడు బీజేపీ ప్రభుత్వం 3 దఫాలుగా భారతదేశంలో గెలిచి ఈ క్రెడిట్ అంతా కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన పేరు ఏదైతే ఉందో అది దానివల్ల కాంగ్రెస్ కి క్రెడిట్ పోతా ఉంది. కాబట్టి ఈ పేరును మార్చాలనే కుట్రతో కుతంత్రంతో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ చట్టాల్లో మార్పు తీసుకొచ్చి ఇవాళ కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులను మేము ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు ఏ పేరైనా పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ భారతదేశంలో గ్రామాల్లో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో, కూలీ లేక పస్తులునే పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొట్టనైతే మీరు కొట్టద్దు. 40% స్టేటు, 60% కేంద్రం కాదు. మొత్తం ఎదువరకు పూర్వం ఎలాగైతే ఉంది యూపీఏ ప్రభుత్వం జాతీయ హామీ పథకాన్ని పెట్టిన కాడి నుంచి కరువు పని అంటారు, దీన్ని గ్రామీణ భాషలో కరువు పని అంటారు. కరువు పని పెట్టిన కాడి నుంచి ఎవరైతే ఈ నిధులు కేటాయించారో కేంద్ర ప్రభుత్వం యథావిధంగా నిధులు కేటాయించాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్,
ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. ప్రస్తుత తరుణంలో మూగజీవాలకు కడుపు నిండా తిండి గింజలు దొరుకుతాయి. వరి పంట పొలాలలో కోసిన అనంతరం మడులలో అలాగే రాసులలో ఉండే తిండి గింజలను వివిధ రకాల పక్షుల జాతులు తింటూ కడుపు నింపుకుంటాయనటంలో ఎటువంటి సందేహం లేదు. చాట్రాయి మండలంలో కోటపాడు శివాలయం ఎదురుగా పానుగల్ల కృష్ణకు చెందిన స్థలంలో ధాన్యం ఆరబోసి ఉన్నాయి. తిండి గింజలను చూసిన ఒక కాకి తనదైన శైలిలో గోడపై కూర్చుని ఒక్క అరుపు అరవగా పదుల సంఖ్యలో గుంపులు గుంపులుగా కాకులు వచ్చి తిండి గింజలను నెమరు వేసుకుని వెళ్లాయి. కడుపు నిండిందమ్మ, ఎదుటివారి ఆకలి చూడదు అనే సామెతల ప్రస్తుత తరుణంలో జ్ఞానం కలిగిన మనుషులు ఎవరికి దొరికిన కాడికి వారు దోచకు తింటున్నారు. కానీ మోగజీవాలు అలా కాకుండా తన తోటి కాకుల కడుపు నింపే ఈ అద్భుతమైన దృశ్యాలు కామవరపుకోటకు చెందిన ఫోటోగ్రాఫర్ మధు సెల్ ఫోన్లు బంధించారు. కోయలగూడెంలో ఈ నెల 21వ తేదీ ఆదివారం జరగబోయే పల్స్ పోలియో గురించి ప్రజలకు అవగాహన రావాలని ర్యాలీ చేశారు. కోయలగూడెం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పోలీస్ స్టేషన్ వరకు ప్రదర్శన చేశారు. నిండు జీవితానికి 2 చుక్కలు, ప్రతిసారి 2 చుక్కలు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కోయలగూడెం ప్రభుత్వ ఆసుపత్రి స్టాఫ్ డాక్టర్ తస్మిన్, డాక్టర్ ఉమాశంకర్, తెలుగుదేశం పార్టీ మహిళా ఆర్గనైజేషన్ సెక్రటరీ గంగిరెడ్ల మేఘలాదేవి, సిహెచ్ఓ గంజిమాల దేవి రామారావు, పిహెచ్ఎస్ ఎం సుభద్ర, హెల్త్ విజిటర్ కుమారి బుజ్జి, ఏపీహెచ్ఎస్ హెచ్ మంగారావు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. భూ సంస్కరణల చట్టం అమలు చేసి దున్నేవానికి భూమిని పంచాలని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ జాతీయ అధ్యక్షుడు చిగురుపాటి భాస్కర్ రావు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం రోటరీ కమ్యూనిటీ హాల్ నందు నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు జొన్నకుట్టి వెంకటేశ్వరరావు అధ్యక్షతన రాష్ట్ర సదస్సు నిర్వహించారు. నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర కో కన్వీనర్ ధనకుదరం రంగనాథం, తెలంగాణ విప్లవ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జక్కుల నరసింహ, తెలంగాణ ప్రముఖ న్యాయవాది గుర్రం వెంకటరెడ్డి, నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు తోట జీవన్న, ఆదివాసీ భారత మహాసభ రాష్ట్ర నాయకులు మడకం రామన్న తదితరులు రాష్ట్ర సదస్సులో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 1973 వ్యవసాయ భూ గరిష్ట చట్టాన్ని రాజకీయ నాయకులు, అధికార యంత్రాంగం అమలు చేయకుండా భూ సంస్కరణ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1/70 చట్టం ఆదివాసులకే దక్కాలని గిరిజన చట్టాన్ని వమ్ము చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో భూ పోరాట గ్రామాల ప్రజలు మందలపల్లి రాజు, కామన సత్యనారాయణ, మట్టపర్తి వెంకట్రావు, గొన్నూరి ఆనందరావు పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి, మన కూటమికి ప్రధానంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు గాని కంపెనీలకు, ప్రైవేటు కంపెనీలకు పిలిచి ఎకరా 99 పైసలకు 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు లీజుకి ఇస్తున్నారు. ఇవి ఎక్కడ భూములు, ఎక్కడ ఈ భూములు అడుగుతున్నారు? మీడియా విలేకరులకు అందరికీ నమస్కారం. ఈ రోజున ఏలూరు జిల్లాలో గతంలో ఉన్నటువంటి ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ యొక్క గిరిజన ప్రాంతాన్ని, షెడ్యూల్డ్ ఏరియాని ఆనుకున్నటువంటి ఈ యొక్క జంగారెడ్డిగూడెంలో
వందలాది మంది ఆదివాసీలు, అలాగే దళితులు, పేదలు, వివిధ కులాలకు చెందినటువంటి పేదలు వచ్చి ఈ యొక్క భూ సంస్కరణ సదస్సులో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ఇదేంటి 21వ శతాబ్దంలో ప్రపంచంలోనే భారతదేశం 4వ భాగ్యవంతమైన దేశం అని చెప్పేసి మన ప్రధానమంత్రి పదే పదే చెబుతున్నటువంటి ఈ దేశంలో ఇంతమంది భూ సంస్కరణ సదస్సుకు ఎందుకు వచ్చారని ఆలోచిస్తే, మనం ఈ ప్రభుత్వాలు చెబుతున్న లెక్కల ప్రకారం చూస్తే 1959 గిరిజన ప్రాంతాల భూ సంస్కరణ చట్టం కానీ, అలాగే నక్సలబరీ మూవ్మెంట్ తర్వాత శ్రీకాకుళ గోదావరిలో ఉద్యమాల తర్వాత 1975లో వచ్చినటువంటి ఈ యొక్క గిరిజన ప్రాంతాల భూ సంస్కరణ చట్టం కానివ్వండి, 73లో వచ్చినటువంటి మైదాన ప్రాంతాల భూ సంస్కరణ చట్టం కానీ ఏమేర అమలైంది అని ప్రభుత్వ లెక్కల ప్రకారమే చూసినప్పటికీ కూడా ఈ చట్టాలన్నీ కూడా దాదాపు చాలా కొద్దిగా మాత్రమే అమలయ్యి. ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం వ్యవసాయ భూమిలో దగ్గర 40% వ్యవసాయ భూమి, 4.5% భూస్వాముల దగ్గర ఉందని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మరి 73 భూ సంస్కరణ చట్టం అయిపోయింది, 59 భూ సంస్కరణ చట్టం అయిపోయింది, 1970 చట్టం అయిపోయింది, 2006లో ఉన్నటువంటి ట్రైబల్ రైట్స్ యాక్ట్ ఏమైపోయిందంటే ఇవేమీ కూడా అమలు కావట్లేదు. ప్రజలందరినీ కూడా ఆదివాసీలు, దళితులు, పేదలు, బీసీలు, భూమి లేని వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున మరి ఉద్యమాల్లోకి తీసుకొచ్చి ఉద్యమాలు చేసిన ఫలితంగా మనం చట్టాలు చేయకపోతే, చట్టాల పరిధుల్లోకి ప్రజలను తీసుకురాకపోతే ఒక పెద్ద తిరుగుబాటు వస్తుంది. కేరళలాగా ఇక్కడ కూడా ఈ యొక్క పెట్టుబడిదారుల యొక్క భూస్వాముల యొక్క రాజ్యాన్ని ఈ ప్రజలు కూలదోస్తారు. కనుక ప్రజల్ని ఎంతో కొంత కొద్దిపాటి స్వల్పమైనటువంటి వెసులుబాటు ఇద్దాము, చట్టాలు చేద్దాము. ఆ చట్టాల ద్వారా వాళ్ళని కలెక్టర్ల చుట్టూ, తహసీల్దార్ల చుట్టూ, బ్లాకుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పుదాము అనేటువంటి ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలోనే కాదు మొత్తంగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పద్ధతులు అనుసరిస్తున్న పరిస్థితి ఉంది. కనుక ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా ప్రజలు శాంతియుతంగానే, లక్షలాది మంది ప్రజలు, భూమి లేని ప్రజలు, ఆదివాసీలు, దళితులు, పేద వర్గాలంతా కూడా కులాలకి మతాలకు అతీతంగా ఉద్యమాలకు రావాలి. 1 సంవత్సరం లోపు భూమి లేని ప్రతి ఒక్కళ్ళు కూడా భూమి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. జాతీయ వినియోగదారుల వారోత్సవాల సందర్భంగా జంగారెడ్డిగూడ మండలం కేతవరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జంగారెడ్డిగూడ మండల వినియోగదారుల కౌన్సిల్ అధ్యక్షులు కుకునూరి రామచంద్రరావు మాట్లాడుతూ, వినియోగదారుల వారోత్సవాల సందర్భంగా ఈ నెల 18వ తేదీ నుండి 24 వరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1986 వినియోగదారుల రక్షణ చట్టం స్థానంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణకు 2019 పటిష్టమైన నూతన చట్టం వచ్చిందని తెలిపారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఏర్పడిన వినియోగదారుల కమిషన్ ద్వారా వినియోగదారులు న్యాయం పొందవచ్చని తెలిపారు. అనంతరం విద్యార్థులచే వినియోగదారుల ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జీవి వెంకట్రావు మాట్లాడుతూ, మోసాలకు, దోపిడీకి గురైన వారు వినియోగదారుల చట్టం ద్వారా న్యాయం పొందవచ్చని తెలిపారు. పాఠశాల వినియోగదారుల క్లబ్ ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు గంగరాజు కార్యక్రమం నిర్వహించారు. ₹1 కూడా దానికి ట్యాక్స్ కట్టగల, ట్యాక్స్ అంటే స్టాంప్ ఫీజు కట్టగల. మనం ఏదైనా మామూలు కోర్టుల్లో మనం ఏదైనా ఒక వస్తువు మీద మనం ఏదైనా కోర్టుకు వెళ్తే దాని విలువను బట్టి మన దగ్గర ఫీజు కట్టించుకుంటారు, స్టాంప్ ఫీజు అంటారు దాన్ని. కానీ ఈ వినియోగదారుల కమిషన్లో ₹5 లక్షల వరకు కూడా మన దగ్గర ఎటువంటి ఫీజు కూడా కట్టించుకోరు, ఉచితంగానే మనం దాన్ని ఆ ఫీజుని చేయొచ్చు అన్నమాట. జంగారెడ్డిగూడెం టీడీపీ కార్యాలయం నందు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించారు. విద్యుత్ శాఖ డివిజనల్ అధికారి మహమ్మద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా గోడ పత్రికలను, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇంధన పొదుపు ఆవశ్యకత గురించి ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్, సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, పర్మి సత్తిపండు, పెన్మర్తి రామ్ కుమార్, రావురి కృష్ణ, గుమ్మడి ప్రసాద్, గడా సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ రోజు మరి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20 తారీఖు వరకు మరి రాష్ట్రం అంతా కూడా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జంగారెడ్డిగూడ టౌన్ లో టీడీపీ పార్టీ ఆఫీస్ లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారితోటి మరి ఇంధనాన్ని మనం ఎట్లాగా
పరిరక్షించుకోవచ్చు, మరి ఇంధనం సేవ్ ఎట్లా చేసుకోవచ్చు అనే విషయంపై ఇది ఒక అవగాహన సదస్సు లాగా పెట్టడం జరిగింది. కొన్ని చిట్కాలు నేను చెప్తాను, ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా మరి డిపార్ట్మెంట్ ఇచ్చిన ఈ యొక్క పాంప్లెట్స్ లో ఉన్నాయి. ముఖ్యంగా మనము రోజువారీ ఇంట్లో వాడే ఫ్యాన్లు కానివ్వండి, లేకపోతే ఏసీ కానివ్వండి, రైస్ కుక్కర్ కానివ్వండి, గీజర్ కానివ్వండి, అలాగే ఏసీలు, అలాగే వాషింగ్ మెషిన్, ఇవి అవసరానికి తగ్గట్టుగా మనం వాడుకుంటే మనం ఇంధనాన్ని సేవ్ చేసుకోవచ్చు. దీనివల్ల మీకు డబ్బులు కూడా పొదుపు చేసుకోవచ్చు. ఉదాహరణకి మీరు ఫ్రిడ్జ్ డోర్ పద్దాక ఓపెన్ చేసి క్లోజ్ చేయడం వల్ల మరి కరెంట్ ఎక్కువ కాలుతుంది. కావున ఓన్లీ అవసరం ఉన్నప్పుడు మీరు ఫ్రిడ్జ్ డోర్ ని ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే ఇంధనాన్ని మీరు సేవ్ చేస్తారు. అలాగే మనకి రూమ్ ఒక ఫ్యాన్ ఉంటుంది కాబట్టి ఇంట్లో మరి ఏ రూమ్ లో అయితే మనం ఉన్నామో లేదా పడుకున్నామో అదే రూమ్ లో ఫ్యాన్ వేసి మరి మిగతా రూమ్స్ లో కనుక ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే అది ఆఫ్ చేసుకోవడం వల్ల ఇంధనాన్ని కూడా మనం ఇక్కడ మరి కరెంట్ కూడా సేవ్ చేసుకోవచ్చు. అలాగే మరి వాషింగ్ మెషిన్ కూడా ప్రతిసారి కూడా ఫుల్ లోడ్ తోటి వాషింగ్ మెషిన్ ని వాడితే మీకు ఇక్కడ కూడా కరెంట్ సేవ్ అయ్యే మరి మార్గం ఉంది. ఈ రకంగా మరి యొక్క చిట్కాలు ఈ రోజు మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడ ఈ యొక్క అవగాహన సదస్సుని పెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క చిట్కాలు తెలుసుకొని మీరు పవర్ కన్సంప్షన్ ని ఎంత మరి ఎఫిషియెంట్ గా వాడితే మీరంతా డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు. అలాగే సోలార్ వాడకం ద్వారా కూడా మీకు ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. మీకు రెగ్యులర్ గా వస్తున్న పవర్ చార్జెస్ కంటే మరి సోలార్ వాడడం వల్ల మీకు పవర్ చార్జెస్ చాలా తగ్గుతాయి. కాబట్టి మరి హర్ ఘర్ సోలార్ కూడా ఈ యొక్క స్కీమ్ లో కూడా మీరు ఎన్రోల్ అయ్యి సోలార్ ని కూడా యూజ్ చేసిన కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఇంత బాగా కండక్ట్ చేసినటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి, కూటమి నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ప్రజలందరికీ, మీడియా వాళ్ళకి కూడా నాకు ధన్యవాదాలు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. జరిగింది. విద్యుత్తుని ఎంత పొదుపుగా వాడాలనే చిట్కాలు గౌరవ శాసనసభ్యుల వారు చక్కగా విశదీకరించారు. ఆయన ఈ కార్యక్రమంలో వచ్చి పాలు పంచుకున్నందుకు మా యొక్క యూపీడీసీ తరఫునకి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అలాగే ఇక్కడ కూడా మన యొక్క విద్యుత్ వినియోగదారులందరూ కూడా ఈ విద్యుత్ పొదుపు చిట్కాలు పాటించి పవర్ ని మనం కన్సర్వ్ చేసి పరిరక్షించాలి, చేసి భావితరాలకు కూడా ఈ విద్యుత్ మనం అందించాలని చెప్పి ఆశిస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. జంగారెడ్డిగూడెం త్రినేత్ర హాస్పిటల్ ఎదురుగా టైలరింగ్ నందు శిక్షణ పొందిన తరువాత కుట్టు మిషన్స్ ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని శిక్షణ పొందిన మహిళలు ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు మొరపెట్టుకున్నారు. ఏ నెలకు ఆ నెల గడుపుతూ వస్తున్నారని, తాము మోసపోయామా లేదా అనేది అర్థం కాని అనిశ్చితిలో ఉన్నామని, తమకు కుట్టు మిషన్స్ ఇప్పించాలని మహిళలు కోరారు. మహిళల సమస్యను ఎమ్మెల్యే రోషన్ కుమార్ సవివరంగా విన్నారు. వారి సమస్యను పరిష్కరించే దిశగా చూస్తానని హామీ ఇచ్చారు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు మాజీ సర్పంచ్ స్వర్గీయ తల్లాడ సత్యనారాయణ జ్ఞాపకార్థం ఆయన 5వ వర్ధంతి పురస్కరించుకుని 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పురస్కారాలు, నగదును, బహుమతులు అందజేస్తారు. తల్లాడ సత్యపండు తనయ, గీతానారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. ఈ సందర్భంగా గీతానారాయణ, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శశికళ, తల్లాడ శ్రీనివాస్, పిపిఎన్ చంద్రరావు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులకి, అదే ఆయన ఆత్మీయ మిత్రులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఆయన భౌతికంగా మా మధ్య లేకపోయినా మరి ఈరోజు ఆయన గురించి మాట్లాడుకోవడానికి, ఆయన్ని స్మరించుకోవడానికి, ఆయన గుర్తు చేసుకోవడం, ఆయన చేసినటువంటి సేవలను కొనియాడటానికి మరి ఇంతమంది పెద్దల పట్టణ ప్రజలంతా కూడా ఇచ్చేసి ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించారంటే ఆయన యొక్క జీవితంలో చేసినటువంటి మంచి పనులకి ప్రతీకగా మనం చెప్పుకోవాలని సందర్భంగా తెలియజేస్తాను. మరి ఈరోజు స్వర్గీయ తల్లాడ సత్యపండు గారంటే ఈ యొక్క మెట్ట ప్రాంతంలోనే కాదు, మరి యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క బలహీన వర్గాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి, ప్రముఖమైనటువంటి స్థానం సంపాదించి ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి ముఖ్యమైనటువంటి నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ప్రేమించేటటువంటి వ్యక్తి స్వర్గీయ తల్లాడ సత్యపండు గారు. అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ కూర్చున్న అందరికి ఆశీస్సులు ఇస్తూ, ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ రోజులో చదువుకున్న ప్రాముఖ్యత. ఎందుకంటే మీరు ఏం చేసినా కూడా మీ తెలివితేటలతోటి మీరు ఎంతైతే చదువుకుని వృద్ధిలోకి వస్తారో అదే మిమ్మల్ని నిలబెడుతుంది. రేపు మీ తల్లిదండ్రుల్ని పై స్థాయిలో నిలబెట్టగలుగుతుంది. మీరు ఈ రోజు పలానా వాళ్ళ కూతురి కింద కంటే రేపు ప్రొద్దుట పలానా వాళ్ళ
అమ్మ ఈవిడ పలానా వాళ్ళ నాన్న అని చెప్పించుకోవడంలో ఉన్న గొప్పదనం అది మీకు సాధించిన తర్వాత తెలుస్తుంది. ఎంతో మంది ఐపీఎస్లు ఐఏఎస్లు ఇదిగో ఈ పలానా ఐఏఎస్ వాళ్ళ అమ్మగారు, పలానా ఐఏఎస్ వాళ్ళ నాన్నగారు, లేదా డాక్టర్ గారు నాన్నగారు ఇలా చెప్పుకోవడం ఎంత గొప్పగా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఏదైనా మనం ఒకటి అనుకుని దాని దిశగా ఒక ప్రయాణం చేస్తే దాన్ని సాధించాలి అన్న పట్టుదల మీలో పెంచుకోవాలి. ముందు క్రమశిక్షణతోటి అందరితోటి స్నేహంతో మెలుగుతూ ఆ ముందుకు వెళుతూ మీరు ఏ ఒక చదువునే కాదు స్పోర్ట్స్ గాని ఏదైనా మీకున్న అన్ని కళల్లో కూడా ముందంజలోకి వస్తూ ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతోటి అభిమానంతో చూసుకుంటూ స్నేహంతో మెలుగుతూ మీరు అనుకున్న సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి తరఫున మా నాన్నగారి యొక్క ఈ 5వ వర్ధంతి ఇది ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మా కుటుంబం తరఫున అందరం కూడా మీ అందరికీ కూడా అండగా ఉంటామని ఈ రోజు ఇచ్చిన ప్రోత్సాహకాలు మీ ప్రతి ఒక్కరిలోనూ కూడా ఇన్స్పిరేషన్ కోసం అని మీకు ఆశ కలగడం కోసమనే ఇలాంటిది ఈ కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడు మధ్య ఆంజనేయ స్వామి ఆలయం నందు శనివారం సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహానికి విశేష అభిషేకాలు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. జయ హనుమ జయ జయ హనుమ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన గొప్ప రాజనీతిజ్ఞుడు అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి యొక్క కాంస్య విగ్రహ ఆవిష్కరణ ఏలూరులో ఆశ్రమం మెడికల్ కాలేజ్ ముందు జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులను కార్యకర్తలను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వాజ్పేయి యొక్క శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ నెల 25వ తేదీ వాజ్పేయి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని అమరావతిలో జరుగుతుందని తెలిపారు. ఈ నెల 22వ తేదీన జరిగే కార్యక్రమానికి తమిళనాడు మాజీ రాష్ట్ర అధ్యక్షులు అన్నమాలై విచ్చేస్తున్నారని తెలిపారు. అలాగే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పిపిఎన్ మాధవ్ యొక్క సారథ్యంలో మొదలైనటువంటి అటల్ మోదీ సుపరిపాలన యాత్ర రేపు 22వ తేదీ ఏలూరు చేరుకుంటున్న సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కొండేపట్టి రామకృష్ణ పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా కార్యకర్త మిత్రులందరికీ విజ్ఞప్తి, రేపు 22వ తేదీ మన జిల్లాలో నేషనల్ హైవే పక్కన ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ ఎదురుగుండా మన ప్రీతం ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. దానికి తమిళనాడు మాజీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై గారు విచ్చేస్తున్నారు. అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కూడా విచ్చేస్తున్నారు. అలాగే మన ఎన్డీఏ కూటమిలోని నాయకులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా మనం మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులను కూడా కార్యకర్తలందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. అటల్ బిహారీ వాజ్పేయి అందరి మనిషి, ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు, అలాగే ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప మేధావి, అలాగే గొప్ప పార్లమెంటేరియన్. అటువంటి గొప్ప స్ఫూర్తివంతమైన వ్యక్తి భారతదేశంలో ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన్ని అంబాసిడర్ గా, ఒక దౌత్యవేత్తగా విదేశాలకు పంపించగలిగిన అటువంటి స్ఫూర్తివంతమైన వ్యక్తి, అందరితో కలుపుకుని వెళ్ళిపోయే వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క శత జయంతి ఉత్సవాల సందర్భంగా రేపు డిసెంబర్ 25వ తారీఖు ఆయన జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ ఆయన కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి ఆశ్రమ్ కళాశాల ఎదురుగున్న డివైడర్ దగ్గర మనం ప్రీతమ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. కాబట్టి మనందరం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై ఈ సభను విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరి ప్రార్థిస్తున్నాం. జై హింద్, జై భారత్. జై భారత్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ తీర్థం పుచ్చుకున్న జంగారెడ్డిగూడెం బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ వాసులు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన ఎమ్మెల్యే. శిక్షణ పొందిన వారికి కుట్టు మిషన్స్ అందజేయాలని ఎమ్మెల్యేను కోరిన మహిళలు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపాలిటీ అధికారులు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. తడి చెత్త, పొడి చెత్త ద్వారా తయారైన వర్మీ కంపోస్ట్ ద్వారా లాభాల ప్రదర్శన. స్వయం ఉపాధిపై శిక్షణ పొందుతున్న జంగారెడ్డిగూడెం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థినులు. ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలియజేసిన ఉపాధ్యాయులు. భూ సంస్కరణలు అమలు చేయాలంటూ జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ నందు నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు.
ఉపాధి హామీ చట్టం పేరు మార్పుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలు, వామపక్షాలు. వార్తలు సమాప్తం. నమస్కారం.